పద్మనాభం గారు దేవత లాంటి ఒక మంచి సినిమా తీశారు. అలాగే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు లాంటి వాళ్ళని గాయకుడిగా పరిచయం చేశారు. అలాంటి పద్మనాభం గారు హాస్య నటుడిగా ఉండి మరి ఆయన చివరి దశకు వచ్చేసరికి ఏమీ లేకుండా చనిపోయారు అంటారు. అవునండి, అది మాత్రం నిజమే. ఎందుకంటే ఆయన సినిమాల విషయంలో మంచి అభిరుచి ఉండేది. ఎందుకంటే నేను చాలా సందర్భాల్లో మాట్లాడేవాడిని. ఆయన కూడా మంచి టేస్ట్ఫుల్ పర్సన్. హాస్య నటుడు అయినా కూడా ఆయన తీసిన సినిమాలు మీరు చూడండి, ఆ శ్రీరామ కథ ఇలాంటివన్నీ కూడా అభిరుచితో తీసే ఆలోచన ఉన్నవాడు అనమాట. ఆయన అలాగే ఎక్కువ బడ్జెట్ కూడా ఉండేది కాదు. సింపుల్ బడ్జెట్లో లెక్క ప్రకారంగా ఆయనే తీసేవాడు. ఎందుకంటే ఎంతోమంది చాలా సీనియర్ యాక్టర్ ఎప్పటి నుంచో ఉన్నాడనమాట. సో అందరు సినిమాలు ఎలా తీస్తున్నారు ఏంటి అని స్టడీ చేసి ఒక మంచి అవగాహన ఏర్పరచుకొని ఆయన కూడా కొన్ని ఫెయిల్యూర్స్ తీశారు. ఆయన అభిమాన నటి భానుమతి అని చెప్పి భానుమతిని పెట్టి సినిమా తీస్తే అది గ్యారంటీగా ఆడుతుందని లేదు కదా. అలా ఫెయిల్యూర్స్ ఉన్నాయి ఆయన కెరీర్లో. కానీ అంతగా ఆయన చివరిలో పిచ్చి పట్టి వీధుల్లో తిరగాల్సినంత దారుణమైన పరిస్థితి లేదు. అది ఆయనకు వచ్చింది. అది ఎందుకంటే ఆయన సినిమాలు అప్పు కోసం అని ఆయన నెగిటివ్లు తాకట్టు పెడితే ఆ తాకట్టు పెట్టి ఫైనాన్స్ ఇచ్చిన వాడు మోసం చేశాడు. మోసం చేసి తర్వాత నీకు ఇవ్వాల్సింది ఏమీ లేదు, పైగా నువ్వే ఇవ్వాలి అని చెప్పి అనేటప్పటికీ అది పెద్ద షాక్ గురయ్యాడు. ఆయన గురైపోయి ఇంకా ఆయన పిచ్చి బట్టి చొక్కాలు తెంచుకుని తనున్న వీధిలోనే అటు ఇటు తిరుగుతుంటే అందరూ జాలిపడి అయ్యో పద్మనాభం పరిస్థితి ఇలాగ అయిపోయింది. మళ్ళీ ఆయన్ని తీసుకెళ్ళి ఆసుపత్రిలో చేర్పించి ఆయనకి మళ్ళీ మామూలు పరిస్థితి తీసుకురావడానికి చాలా కాలం పట్టింది. ఎప్పుడైతే ఇండస్ట్రీలో మీకు ఒక పర్సన్ హెల్త్ ఇష్యూస్ అవి వచ్చినాయి అనుకోండి, స్లోగా పక్కన పెట్టేస్తారు. మామూలు చిన్న విషయం అయినా కూడా వాడితో ఇది హెల్త్ బాగలేదంట, ఎందుకు మనం లేనిపోని ఇబ్బందులు అని ఆల్టర్నేటివ్కి వెళ్ళిపోతారు. అంతేకాని వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు, బాగా ఉన్నాడు, అతని సర్వీసెస్ ఉపయోగించుకోవచ్చు కదని అట్లా ఆలోచించరు. ఎప్పుడైతే కాస్త పక్కకి వెళ్ళినట్టు వచ్చిందో వాళ్ళు అలాగా పర్మనెంట్గా పక్కన పెట్టేస్తారు. ఈయనకి అట్లాగే వేషాలు లేకపోయేసరికి ఈయన మళ్ళీ నాటకాలకు వెళ్ళక తప్పలేదు. మళ్ళీ నాటకాలు వేసి ఒకసారి వేసేవాడు. ఆయన భార్య అస్థికలు నేను స్టేజ్ వెనకాల పెట్టి ఈ జనాన్ని నవ్వించాల్సిన పరిస్థితి వచ్చింది అని చెప్పేసి ఆయన ఒకసారి చెప్పినప్పుడు చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆయనకి 2-3 భార్యలు, ప్రమీల రాణి ఇంకా ఉంది. అది అట్లాగా అంటే ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన కూడా మందు తీసుకుంటారు, కానీ వ్యసనపరుడుగా మనం చెప్పలేము. కేవలం నెగిటివ్ తాకట్టు పెట్టడం వల్ల ఆర్థిక పరమైన ఇబ్బందులు వల్లే ఆయన పతనమయ్యాడు. కానీ ఆయన శివరావు గారి లాగా తన క్యారెక్టర్ని చెడగొట్టుకుని అట్లాగా కాలేదు. అందరూ పద్మనాభం అంటే మంచి రెస్పెక్ట్ చూపేవారు. కానీ బ్యాడ్ లక్ ఏమిటంటే చివరి రోజుల్లో నేను కూడా ఒకటే రిక్వెస్ట్ చేసేది ఏమిటంటే, ఒక యాక్టర్ కానీ ఒక యాక్ట్రెస్ కానీ బాగా ఉన్న పరిస్థితుల్లో అందరూ ఎంకరేజ్ చేస్తారు. బాగా లేడనుకుని రూమర్ వచ్చినప్పుడు అది నిజమా కాదని నిర్ధారించుకోవాలి. దూరం అయిపోతుంటారు. అరే మనం ఒకప్పుడు అంత బాగా గిరిజ ఎగ్జాంపుల్ తీసుకోండి. గిరిజ కూడా ఎన్ని సినిమాల్లో ఎంత బాగా యాక్ట్ చేసింది. కానీ చివరి రోజులు అసలు ఒక 2-3 ఆర్టిస్టులు చెప్పారు, కట్టుకోవడానికి సరిగ్గా బట్టలు లేకపోతే వాళ్ళ బట్టలు ఇచ్చి అవి వేసుకోవాల్సిన పరిస్థితి అన్నమాట వచ్చింది. కానీ నేను విన్నది ఏంటంటే గిరిజ గారి విషయంలో అది నిజమో కదా నాకు తెలీదు, ర్యాలింగ్ గారి డబ్బులు గిరిజ గారు తీసుకెళ్ళిపోయారు అని కూడా ఒకటి వినేవాడిని నేను. అది డబ్బు విషయంలో ర్యాలింగ్ గారికి గిరిజ గారికి ఒక విధంగా ఒక అన్యోన్యత భావం ఉంటే ఉండొచ్చేమో, కానీ డబ్బు విషయంలో మాత్రం అది ఏం లేదండి. ఆవిడ నాకు తెలిసి ఆవిడ భర్త సన్యాసిరాజు గారు అని ఆయన ఒక సినిమా తీశాడు, బహుశా అది పవిత్ర హృదయాలు అనుకుంటాను, ఎన్టీఆర్ గారితో. అది చాలా డిజాస్టర్ అయిపోయి, అంటే అందులో ఈవిడ ఆ పెట్టుబడిలో ఈవిడ ఆర్జన కూడా ఉంది గిరిజ గారిది. ఆ పవిత్ర హృదయాల సినిమా. ఆయన సినిమా డిజాస్టర్ అయ్యేటప్పటికి ఆయన కనిపించకుండా వెళ్ళిపోయాడు, మనిషి డిసప్పేర్ అయిపోయాడు. సో ఈవిడ డబ్బు పోయింది, అతను పెట్టుబడి అంతా పోయిందనమాట. పోయి ఒక్కసారి గిరిజ పరిస్థితి అంటే వీధిన పడాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో అప్పటికి కూడా ఎవరో ఒక ఆయన గిరిజ మంచి ఇదే అని చెప్పి ఆవిడ వేషం ఇస్తే, వేషం వేసిన తర్వాత
వాళ్ళు అనుకున్న పద్ధతిలో ఆవిడ లేదు. సినిమా రషెస్ చూసిన గిరిజ అపీలింగ్గా లేదు. లేకపోయేటప్పటికి వాళ్ళు ఏం చేశారంటే తీసినంత వరకు మళ్ళీ రిమూవ్ చేశారు, తీసి ఇంకో ఆర్టిస్ట్ని పెట్టి తీశారు. దాంతో ఆవిడకి ఇంకా పెద్ద బ్యాడ్ నేమ్ వచ్చింది, గిరిజ ఇంకా లాభం లేదు అనేసి. ఇట్లాంటివి కొన్ని దురదృష్టవశాత్తు కొన్ని జరుగుతాయి. అలా జరిగినప్పుడు వాళ్ళకి కాస్త ఉండే హోప్ కూడా పోతుందన్నమాట. అది జరిగింది గిరిజ విషయంలో. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.